ఏం చెప్పాలి బిడ్డ గట్లనే ఉంది. నచ్చుతుందా మీకు ఫ్రీ? నచ్చుతుందంటే రోజు పోయేటోళ్ళకి రెగ్యులర్ గా డ్యూటీ చేసేటోళ్ళకి ఏం లేదు, పర్వాలేదు. ఎప్పుడన్నా ఒకసారి పోయేటోళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. రోజు పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటారు కదా మళ్ళా. అంటే నాకు పెన్షన్ బాగానే ఉంది. దీనికైతే ఫ్రీ బస్ ఇస్తుండే కదా మన ఫ్రీ బస్ అంటే అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అది తీసేయాలంటారా ఉంచాలంటారా ఫ్రీ బస్? వాళ్ళు నడిపించాలి. పిల్లలకి ఇచ్చినా మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకి స్కూల్ బస్సులకు ఇస్తే బాగానే ఉంటుండే. ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బాగానే ఉంటుంది. అంటే ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్లాంటి వాటి మీద రేట్లు పెరిగినాయి అని అంటారు. మరి మీరేం చెప్తారు? అప్పటి నుండి అంతే ఉంది. మరి మేము తెచ్చుకుంటూనే ఉన్నాం కదా. డిమార్ట్లో కానీ దేంట్లో రేట్లు అంతే ఉంది. పబ్లిక్ అంటేనే ఉంటుంది. మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు చూసారు, కేసీఆర్ ప్రభుత్వం చూసారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ముగ్గురులో ఎవరికి? వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే బాగుంది. ఒక్క నిమిషం, పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఏం నచ్చిందని పరిపాలన? 6 గ్యారంటీ బాగుంది. 6 గ్యారంటీ. అసలు 6 గ్యారంటీలు రాలేవు మళ్ళా. కరెంట్ ఫ్రీ వచ్చింది, బస్ ఫ్రీ వచ్చింది. బస్సు ఫ్రీ అనేది ఆడోళ్ళకి మాత్రమే ఉంది, అసలు సీట్లు దొరుకుతలేవు అని చాలా మంది చెప్తున్నారు. తీసేయాలంటారు, మీరేమంటారు? అంటే ఫ్రీ బస్ పెట్టినా కానీ పప్పు, ఉప్పు, నూనె ఇట్ల మీద రేట్లు పెరిగిపోయినాయి కదా. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు పెరిగినాయి కానీ అన్ని పెరుగుతున్నాయి కదా, ఏం చేయలేము. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంది, ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు? ఎప్పుడైనా ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, ఇవన్నీ పథకాలు అందుతున్నాయా మీకు? అందుతుంది. అందుతున్నాయి. అయితే ఇంకేం చేస్తే బాగుంటది?